ఆజ్ కీ బాత్. బాల్యంలో భుజానికి మించి బరువాయే. తల్లిదండ్రులు కుటుంబ భారాన్ని మోస్తే పిల్లలు పుస్తకాల బరువు మోస్తున్నారు. 10 ఏళ్ళు నిండిన వయసులోనే ఏంటి శ్రమ. బాల్యంలోనే నడుము నొప్పులు, కళ్ళకు అద్దాలు, పేరుకే పరిమితమైన డిజిటల్ క్లాసులు, తరగతి పెరుగుతున్న కొద్దీ పెరిగిపోతున్న పుస్తకాల బరువు, బ్యాగులు మోసి శరీర అలసటతో పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. బడి చదువు గురించి మేధావులు జర ఆలోచించండి అని మనకి ఈరోజు శ్రవణ్ కుమార్ పరిగి గారు పంపించారు. శ్రవణ్ కుమార్ గారు దీంతో పాటుగా ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే అండి, ఈ స్కూల్ టైమింగ్స్ అండి. స్కూల్ టైమింగ్స్ దాంతోపాటు కొంత పేరెంట్స్ పైత్యం కూడా కనపడతా ఉంది ఇందులో. పేరెంట్స్ ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కొంతమంది పిల్లల్ని, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 20 కిలోమీటర్ల స్కూల్. ఆ స్కూల్ ఎన్నింటికి ఉంటుందంటే 8కో ఇప్పుడు ఉంటుంది, పొద్దున్నే 7:30కో 8ంటికి ఉంటుంది స్కూలు. 8ంటికి వీడు స్కూల్ రీచ్ అవ్వాలంటే వీడికి బస్సు ఎన్నింటికి ఉంటుంది, ఇక్కడ 7 గంటలకు ఉంటుంది. అంటే పిల్లోడు ఎప్పుడు లేవాలి, వాడు 6 గంటలకో లేవాలి, రెడీ అవ్వాలంటే 7 గంటల బస్సు అందుకోవాలంటే. సో సహజంగా పిల్లలు ఎవరికైనా స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు, బద్ధకంగా ఉంటుంది. 6 గంటలకు లేచిన వాడిని హడావిడి చేసి వాడికి ఏం తిండి పెట్టక ఆ బస్సు ఎక్కిస్తారు. వాడు బస్సు ఎక్కి నిద్రపోతాడు, స్కూల్కి వెళ్ళి కూడా నిద్రపోతాడు. దాంతోపాటుగా టన్నులు బ్యాగులు మోపిస్తున్నారు. ఈ రోజుకి కూడా పిల్లలతో టన్నుల కొద్ది బ్యాగులు మోపిస్తున్నారు. మరి ఏం ఆనందమో ఏం పైత్యమో. ఎక్కువ పుస్తకాలు ఉంటే ఎక్కువ బ్యాగులు మోస్తే ఎక్కువ మార్కులు వస్తాయో అనుకుంటున్నారేమో ఈ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు. ఈ పద్ధతి మారాలి. దీని గురించి ఎవరు మాట్లాడతలే. ఎందుకంటే పాపం వాళ్ళకి ఓటు ఉండదు, వాళ్ళు ఏమి అడగలేరు. కాబట్టి విద్యార్థుల్ని ఎవ్వరు పట్టించుకోరండి. ఇప్పటికైనా మేధావులు కొంచెం ఆలోచించండి. స్కూల్ పిల్లలు 10 కిలోమీటర్ల లోపే స్కూల్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంత వెయిట్ ఉన్న బుక్స్ తీసుకెళ్ళకూడదు, ఇట్లాంటి రూల్స్ ఏమైనా పెట్టాలి. అసలు డిఈఓలు వీళ్ళంతా వాళ్ళు చిల్లరేరుకునే పనిలో ఉంటారు, కానీ ఎవరు పట్టించుకుంటారండి ఇవన్నీ కూడా. మంచి లైన్స్ పంపించారు శ్రవణ్ కుమార్ గారు ఈరోజు.